డబల్ ధమాకా సర్పంచ్ ఎన్నికలు ముందొస్తున్నాయి. మొన్ననేమో నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు వచ్చిన తర్వాత అదే క్రమంలో సర్పంచ్ ఎన్నికలు అంటే ఒకేసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేసేటువంటి సిచ్యువేషన్ అది. సో అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు బ్రేక్ వేసింది, అయిపోయింది. మరి ఇప్పుడు ఎన్నికలకు పోదాం. డిసెంబర్ మొదటి వారంలో కాకుండా రెండో వారంలో ఎన్నికలు ఉంటాయి అనేటువంటిది మొన్న కేబినెట్ నిర్ణయం మేరకు మనకు వచ్చినటువంటి సమాచారం. మరి ఇప్పుడు సేమ్ అట్లనే ఉంటాయా లేదా మారుతాయా అన్నప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత కొంత గ్యాప్తో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. డబల్ ధమాకా. ఇదివరకు సర్పంచ్ ఓడిపోతే ఎంపీటీసీగా పోటీ చేసి ఎట్లయితే గెలిచేదో ఇప్పుడు కూడా గదే సిచ్యువేషన్ వస్తుంది. రిజర్వేషన్లు మారుతున్నాయి. పాత రిజర్వేషన్లు ఉన్నాయి, మొన్న ఇచ్చినటువంటి కొత్త రిజర్వేషన్లు ఉన్నాయి. కొత్త రిజర్వేషన్లు రాబోతున్నాయి అనేటువంటిది సమాచారం. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లు అవి ఒప్పుకుంటలేడు రేవంత్ రెడ్డి, కాబట్టి ఆ రిజర్వేషన్లు ఉండే అవకాశం లేదు. ఈ 42% రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్లు సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకుంటలేవు, కాబట్టి ఇవి కూడా ఉండే అవకాశం లేవు. అవి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటలేడు, ఇవి కోర్టులు ఒప్పుకుంటలేవు. కాబట్టి మధ్యలో మళ్ళా ఒక రిజర్వేషన్లు చేసే అవకాశం ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఎంపీటీసీ తర్వాత వస్తున్నాయి, సర్పంచ్ ముందు వస్తున్నాయి. కాబట్టి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పోటీ చేస్తారు. 3-4 ఆ ఊర్లో 3-4 పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తే మొదటగా సర్పంచ్ అభ్యర్థి ఒక ఆయన గెలుస్తాడు. దాంట్లో సెకండ్ వచ్చినానికి ఎంపీటీసీ అవకాశం ఇస్తుంది. మొన్న ఓడిపోయినానికి ఎంపీటీసీ నన్ను గెలిపిద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. అట్లా రాజకీయ నాయకులకు ఎంపీటీసీ అనేటువంటిది ఒక వరంగా మారింది గతంలో. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్. ఒక ఊర్లో ఇద్దరే పోటీ చేసిరు అనుకోండి, 2 పార్టీల అభ్యర్థులే పోటీ చేసిరు. ఒక ఆయన గెలిచిండు, ఒక ఆయన ఓడిపోయిండు. ఇంకో ఓడిపోయినాడు, గెలిచినానికి సర్పంచ్ పదవి ఉంటుంది, ఓడిపోయినానికి మళ్ళీ ఎంపీటీసీగా గెలిచే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రిజర్వేషన్లు సేమ్ వచ్చిన వాళ్ళకి చాలా మందికి సర్పంచ్ గెలిస్తేనేమో సర్పంచ్, లేకపోతే ఎంపీటీసీ గెలిచాటిగా మంచి వాళ్ళు అయితే. షెడ్యూల్ అయితే ఇక చచ్చిపోయేదాకా ఏం వార్డు మెంబర్ కూడా గెలవడు అన్నట్టు. సో దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం. సర్పంచ్గా ఓడిపోతే ఎంపీటీసీగా ఛాన్స్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. గ్రామాల్లో మారిన రాజకీయ సమీకరణలు. రిజర్వేషన్ అనుకూలంగా ఉన్న నేతలకు బంపర్ ఆఫర్. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహణతో మళ్ళీ పోటీకి నో ఛాన్స్. ఎలక్షన్స్ నిర్వహణకు రెడీ అంటున్న ఎస్ఈసి. ఒకసారి మనం చూద్దాం. రాష్ట్రంలో ముందుగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కాస్త గ్రామాలు మండలాల్లో సరికొత్త సమీకరణలకు తెరలేపింది. గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో వరుసగా ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత వెంటనే సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్లో రూపొందించారు. దీంతో అన్ని ఎన్నికలకు ఒకేసారి అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి సర్పంచ్గా పోటీ చేసేటోళ్ళు ఓడిపోయినా ప్రాబ్లం లేదు, ఎంపీటీసీ గెలుస్తారు. సేమ్ రిజర్వేషన్ ఉంటే గుర్తుపెట్టుకోండి.